నన్నే గరళకంఠునిగా ఊహించుకో రావణ. నా ఉపదేశాన్ని విను. వత్స, నేనిచ్చిన శక్తులను, నేనిచ్చిన వరాలను దుర్వినియోగం చేయకు. నీవు ధర్మపూర్వకముగా తపస్సు ద్వారా ఏ శక్తులనైతే నా నుండి పొందావో వాటిని నువ్వు వినమ్రతతో సత్కార్యాలకై వినియోగించు. ఒకవేళ ఆ శక్తుల వల్ల నీలో పాపము, అహంకారము, అధర్మము మొదలైన వాటి ప్రభావం ఎక్కువైతే దానికి అంతిమ పరిణామం ఒక్కటే, వినాశనం, సర్వనాశనం. కనుక ఆ మార్గాన్ని విడనాడి శ్రీరామచంద్రుని శరణు వేడు. ప్రభువు ఒకే బాణంతో మహాబలుడైన వాలిని హతమార్చాడు. తెలుసుకో నాయనా, ఆయన సర్వజగత్తుకు ప్రభువు. ముల్లోకాలలోనూ వారిని జయించగల వారెవ్వరూ లేరు. బ్రహ్మ, నేను కూడా వారి ఎదుట వినమ్రులమై ఉంటాం.